సంభావ్యత పూరక ఘటనలు P of E మరియు P of E బార్. పిల్లలు, మొదటగా సంభావ్యత అంటే ఒక ఘటన జరగడానికి గల అవకాశం యొక్క సంఖ్యాత్మక విలువ లేదా ఒక ఘటన జరగడానికి గల అవకాశం యొక్క కొలత. దీన్నే మనం సంభావ్యత అనుకోవచ్చు. కాబట్టి ఈ ఏదైనా ఒక ఘటన అయితే ఘటన ఈ జరిగే సంభావ్యతని P of Eగా సూచిస్తారు. మరియు P of E ఘటన జరిగిన సందర్భాల్లో సంఖ్య బై మొత్తం పరిశీలనాంశాల సంఖ్య లేదా మొత్తం సందర్భాల సంఖ్య. ఇప్పుడు ఉదాహరణకి ఒక నాణెం ఎగరేసినప్పుడు మనకి బొమ్మ లేదా బొరుసు లేదా ఒకటి మాత్రమే పడుతుంది, ఏదో ఒకటే. అంటే కేవలం 2 సాధ్యపడు పర్యవసనాలు మాత్రమే ఉంటే ఒక ఘటనని మనం ఈతో సూచిస్తే రెండవ ఘటన అనేది ఈ కాదు, దీనిని ఈ పైన గీతతో సూచిస్తాం. అప్పుడు ఈను ఘటన ఈ యొక్క పూరక ఘటన, ఈ నాట్ని ఈ యొక్క పూరక ఘటన అంటారు. కాబట్టి మనం ఘటన ఈ కాదు అంటే ఈ నాట్ యొక్క సంభావ్యత = 1 - ఘటన ఈ యొక్క సంభావ్యత అని చెప్పచ్చు. కానీ ఈ సందర్భంలో అంటే నాణాన్ని ఎగరేసే సందర్భంలో బొమ్మ పడే సంభావ్యత = 1 - బొరుసు పడే సంభావ్యత. 2 సంభావ్యతల మొత్తం అంటే P of E మరియు P of E నాట్ల మొత్తం 1. ఉదాహరణకి రాయల్ క్లబ్ మ్యాచ్ గెలిచే సంభావ్యత 0.6 అనుకుందాం. అప్పుడు రాయల్ క్లబ్ మ్యాచ్ గెలవకపోవడానికి సంభావ్యత ఎంత? వాళ్ళు మ్యాచ్ గెలవకపోవడానికి సంభావ్యత = 1 - 0.6 0.4. కాబట్టి రాయల్ క్లబ్ వారు మ్యాచ్ గెలవకపోవడానికి సంభావ్యత 0.4. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి 2 అవకాశాలు, అవి రాయల్ క్లబ్ మ్యాచ్ గెలవడం లేదా గెలవకపోవడం. ఈ అవకాశాలను మాత్రమే తీసుకున్నాం. మరి ఇక్కడ మనం మ్యాచ్ డ్రా అవడం అనే అవకాశం లేదు అని ఊహించాం.